హాయ్ అండి, వెల్కమ్ టు స్టిచ్ విత్ సిరి. చాలా మందికి డౌట్ ఉంటుంది కదా, అసలు బక్రం అంటే ఏంటి, ఫ్యూజింగ్ అంటే ఏంటి, దీన్ని ఎప్పుడు ఎలా వాడతారు అని డౌట్స్ ఉంటాయి. చాలా మంది అన్నీ ఒకటే అనుకుంటారు, ఏది ఎప్పుడు వాడాలా అనేది కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు. అయితే ఈ వీడియోలో నేను ఏంటంటే ఏది ఎప్పుడు వాడాలి, దేనికి యూస్ అవుద్ది అని చెప్పబోతున్నాను. లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఇది ఫ్యూజింగ్ కాన్వాస్ అంటారండి. ఇదేంటంటే బకరం అంటారు, కొన్ని ఏరియాలో అలా అంటారన్నమాట. దీనికి ఇదేంటంటే నెక్ ప్యాటర్న్స్కి అది యూజ్ చేస్తాం. మనం నెక్కి ఏమన్నా ప్యాటర్న్స్ పెట్టినప్పుడు, డిజైన్స్ పెట్టినప్పుడు చాలా బాగా యూస్ అవుద్ది. మనకు కరెక్ట్గా కనుక కట్ చేసాము అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏ మోడల్ అయినా సరే అలా దిగిపోద్ది. అయితే ఇది ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది అన్నమాట. ఇలా షీట్ వైజ్ ఉంటుందండి. ఇది ఒక వైపు ఏమో షైనీగా ఉంటుంది, అలాగా మీకు కనిపిస్తుందా? ఒకవైపు షైన్ ఉంటుంది, ఒకవైపు ప్లే ఎలా ఉంటుంది. ఈ షైనీ ఉన్న వైపు ఏంటంటే గమ్ ఉంటుంది అన్నమాట. దీన్ని మనం లైనింగ్ పెట్టి మనం ఐరన్ చేసినప్పుడు ఇది దానికి స్టిక్ ఆన్ అయిపోతుంది ఇటు సైడ్. ఎలా ఇది అలా వాడతారన్నమాట. మనం నెక్స్ట్ ప్యాటర్న్స్కి అది వాడుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్యూజింగ్ అంటారని, ఫ్యూజింగ్ టేప్ అంటారు. దీన్ని హెమ్ టేప్ అని అంటారు కొంతమంది. ఇది ఏంటంటే రెండు వైపులా గమ్ ఉంటుంది దీనికి. మనం ఎలా పట్టుకుంటే ఏం ఉండదు, నార్మల్గా ఉంటుంది. ఇదేంటంటే ఎక్కడైనా ఫ్యాబ్రిక్స్ అవి చిరిగినప్పుడు కూడా రెండు ఫ్యాబ్రిక్స్ దగ్గరగా పెట్టి మనం మధ్యలో దీన్ని పెట్టి పేస్టింగ్ చేసి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అంటే ఫ్యాబ్రిక్ చిరిగినప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ అవి అవుతూ ఉంటాయి స్టిచ్చింగ్స్లో. అవిని ఎప్పుడన్నా అలా అయినప్పుడు దీని ద్వారా దాన్ని రికవర్ చేయొచ్చు. పైగా అసలు అతికినట్టు కూడా తెలీదు, అలా కూడా యూస్ చేస్తారు. నెక్స్ట్ ఇది ఏంటంటే షీట్ వైజ్ కూడా దొరుకుతుంది. ఇందాక మీకు చూపించాను కదా బకరం, అలాగే ఇది కూడా షీట్ వైజ్ దొరుకుతుంది. అలా షీట్ వైజ్ దొరికినప్పుడు కొంతమంది ఏంటంటే బ్లౌజ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి అలాగే లైనింగ్కి మధ్యలో షీట్ని పెట్టి ఐరన్ చేస్తారన్నమాట. దానికి దీనికి స్టిక్ ఆన్ అయిపోద్ది. అలా కూడా చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే లైనింగ్ని మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ వేసి ఇంకా అతికే పని ఉండదు. ఇది అనేది కరెక్ట్గా కటింగ్ చేసుకుని యూజ్ చేసుకున్నారంటే మీకు కరెక్ట్గా రెండు వైపులా గమ్ ఉంటుంది, రెండు స్టిక్ అయిపోతాయి. మీకు మళ్ళీ అవుట్లైన్స్ అవి వేసి అటాచ్ చేసే పని ఉండదు. అలా యూజ్ చేస్తాం. అదేంటంటే అది కూడా ఫినిషింగ్ చాలా బాగుంటుంది. కుట్టాక మీకు పల్చని బ్లౌజెస్కి అది ఇది వాడినప్పుడు అవుట్పుట్ వచ్చాక చాలా ఫినిషింగ్ బాగుంటుందండి. అలాగ కొంతమంది యూజ్ చేస్తారు. నెక్స్ట్ దీన్ని లైక్రా ఫ్యూజింగ్ అంటారు. ఇది వైట్ అండ్ బ్లాక్ 2 కలర్స్లోనే వస్తుంది, అవైలబుల్ ఉంటుంది మనకి. ఇది కూడా అంతే. ఒకవైపు బబుల్ ర్యాప్ లాగా ఎలాగా గరుగ్గా ఉంటుంది, గరుగ్గా ఉన్న వైపు గమ్ ఉంటుంది అనమాట. అంటే మనం ఐరన్ చేస్తే ఫ్యాబ్రిక్ స్టిక్ అవుతుంది. ఇటువైపు అలా నునుపుగా ఉంటుంది అన్నమాట. ఇటువైపు అంటుకోదు. ఇది పైకి పెట్టుకోవాలి, ఇది లోపలికి పెట్టుకోవాలి ఐరన్ చేసినప్పుడు. ఇది కూడా అంతే. మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇంకా లైనింగ్కి మధ్యలో పెట్టి మనం పేస్టింగ్ చేస్తాం అన్నమాట. ఇది చాలా లైఫ్ బాగుంటుంది. ఇది మనం పట్టు బ్లౌజులు, మగ్గం వర్క్ బ్లౌజెస్ ఇవన్నీ వాడినప్పుడు ఏంటంటే ఇది వేసి మధ్యలో ఇది వేసి కనుక మనం స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటాయి ఫినిషింగ్. అర్థమైంది కదా ఎలాంటి బ్లౌజ్ టిప్స్, ఎలాంటి టైలరింగ్ టిప్స్ అన్నీ కావాలనుకుంటే త్వరలోనే మనం 10 డేస్లో స్టార్ట్ అవబోతుందండి ఆన్లైన్ క్లాసెస్. ఎన్రోల్ అవ్వాలనుకుంటే డిఎం చేసేసి మీ నెంబర్ని, నేమ్ని మాకు ఇచ్చి డిఎం చేసేయండి. ఒకవేళ మీకు తెలియదు అనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో క్లాస్ అని చెప్పి కామెంట్ చేయండి, మేమే మిమ్మల్ని సంప్రదిస్తాము. అలాగే మనకి జూన్ 6 నుంచి ఆఫ్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయండి, కాకినాడ. ఇది మీరు లైవ్గా వచ్చి ఆఫ్లైన్లో నేర్చుకోవాలి అనుకుంటే కనుక కాకినాడలో వచ్చి నా దగ్గరికి వచ్చి ఆఫ్లైన్లో కూడా మీరు నేర్చుకోవచ్చు. ఆఫ్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. అలాగే ఈ రీల్ ఎవరికైనా యూజ్ అవుద్ది అనిపిస్తే మీరు తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే సేవ్ చేసుకుని మీరు చూసి దాన్ని ప్రాక్టీస్ చేయండి. అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.